ఉన్నామా మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాము ప్రార్థనతో. మరి లలిత సిస్టర్ ప్రార్థన చేస్తారు. లలిత సిస్టర్. వందనాలు సిస్టర్. ప్రార్థన చేస్తున్నారా? చేస్తానండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికై వందనాలు, స్తోత్రాలు యేసయ్య, స్తోత్రాలు. నీ కృప చేత, నీ దయ చేత, నీ వాత్సల్యతలో, నీ ప్రేమలో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయానికై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహనీయుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, రక్షక రాజా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రతిదినం తండ్రి మమ్మల్ని ఈ విధంగా నీ సన్నిధిలో చేరి ప్రార్థించుకుంటానికి మీరు మాకు ఇస్తున్న ప్రతి దినానికై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్న విధానానికై వందనాలు, స్తోత్రాలు తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరూ వించండి తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని నా కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు. నేను ఈ సమయంకి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఇంకను చేరి రావాల్సిన బిడ్డలందరినీ నాయన మీరు నడిపించండి తండ్రి. నాయన ఈ కార్యక్రమం అంతటిని నాయన మీరు నడిపించండి తండ్రి. పాటలు ఎందు వాక్యమందు నాయన ప్రార్థనలు నాయన నీకు గమనించండి. రక్షక రాజా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను లోబడుతున్న నీ సిస్టర్ని నీ బలపరచండి తండ్రి. వాక్యంతో నింపండి నాయన మీరు మహిమపరచబడలాగా చేయండి. ప్రకటనలన్నిటిని దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి ఆదరించండి తండ్రి. క్యాన్సర్ నాయన ఆ సిస్టర్ ఆపరేషన్ చక్కగా జరగడానికి కృప చూపించండి తండ్రి. దేవాదైనా ధైర్యం ఇవ్వండి, నెమ్మదినివ్వండి తండ్రి. మంచిగా తండ్రి నీ సాక్షిగా నిలబడటానికి కృప చూపించండి. కార్యాలను ఆయన జరిగించండి. దయగలిగిన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కార్యక్రమం అంతటిని అంతం వరకు నైనా మీరే ఉండి నడిపించమని నీకు కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నడిపించండి తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను పాటల ద్వారా నేను నిన్ను మహింపరచిన కదండి. అందువచ్చు మహిమ ఘనత మీరే పొందుకొనమని ఈ కొద్ది విన్నపములు నా ప్రభు అయిన క్రీస్తు యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు సిస్టర్. మరి మెర్సీ శామ్యుల్ గారు పాట పాడి వినిపిస్తారు. మెర్సీ సిస్టర్. వందనాలు ఆంటీ, అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంటీ గారికి, చేరొచ్చిన అందరికీ వందనాలు. మన పాటల పుస్తకంలో నుంచి 253వ పాట పాడుకుందాం. క్రైస్తవ సునాద కీర్తనలు 253 సాంగ్ నంబరు. పాత పాటల పుస్తకం అయితే 683వ పాట, తంబూర సితారతో మా ప్రభుని ఆరాధించదము. ఆంటీ 2 చరణాలు 2 or 3 పాడచ్చా ఆంటీ? ఓకే అండి. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, ఆది ఆదాము
శాసనము మా శరీరము ఏలుచుండగా అమరుడవై ప్రభు భువికే తెంచిన అమరుడవై ప్రభు భువికే తెంచిన మరణపు ముల్లు విరచి మరణము గెలిచిన మా ప్రభువా మరణపు ముల్లు విరచి మరణము గెలిచిన మా ప్రభువా తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము పాపము నుండి ఆశ్చర్యకారమైన వెలుగులో నడిపి పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకారమగు వెలుగులో నడిపి తన ఆలయముగా చేసిన ప్రభుకు తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తపగా చేరును మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తపగా చేరును మానవ సంపద కీర్తి మహిమలు మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవు నీలా సియోను మరువకు నీ ప్రభుని గతించిపోవు నీలా సియోను మరువకు నీ ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము స్తుతి గానము చేసెదము నాదుని పొగడెదము గానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము అందరికి వందనాలండి వందనాలమ్మా చక్కటి పాటవా మరి మంచి వాయిస్ తో సిస్టర్ పాడారు దేవునికి వందనాలు థ్యాంక్స్ అమ్మా మెర్సీ రాణి చక్కటి పాట పాడి వినిపించినందుకు మరి ఇప్పుడు మనకి మేరీ సామ్యుయల్ సిస్టర్ గారు ఇస్తారు అందరికి గ్రూప్ లో చేరవచ్చిన అందరికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు
గ్రూప్ లో చేరిన వారందరికీ విశేషంగా కేజక్క గారికి కూడా అక్క నాకు గత నెల నుంచి అక్క తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అక్క గారికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు స్తోత్రం. మరి మీరంతా ఎంతో అనుభవజ్ఞులు. అయితే దేవుడు నాకు ఇచ్చిన తలంపుడు మీ ఎదుట ఉంచాలని ఆశిస్తున్నాను. మీరు ఎన్నోసార్లు ధ్యానించి ఉంటారు. చిన్న వాక్యాన్ని మనం చేసుకుందాం. యోబు గ్రంథం 39వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం అక్క. 39వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఇది నాదేనా? దీంట్లో కెమెరా రావట్లేదు అక్క. నా సెల్లులో ఇంకా పాప సెల్లో వాడింది. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం అక్క. చదువుతున్నాను. నిప్పుకోడి పాపదే తీసుకోమ్మా సెల్ ఎట్లయితే మెసేజ్ సెల్లే తీసుకో. వీడియో పెట్టుకుంటే అవునా పాప ఇందాక పెట్టింది కదా వీడియో. సరే కొంచెం గట్టిగా కూడా మాట్లాడాను. చాలా లో ఉంది వాయిస్. చదవమంటారా సిస్టర్? చదువుతాను లెక్క, నేనే చదువుతాను. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13 వచనం నుంచి 16 వచనాలు చదువుకుందాం. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, దూరిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చుననేనను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దాన్ని తెలివి లేనిదిగా చేశాను. ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, దివ్య తేజమేడు నాయన, సమీపింపడానికి తేజస్సులో నీ మాత్రం వసించు అమృతముల దేవుడు వినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వంటి దేవుడు ఎవరు? నిన్ను పోలిన వాడెవరు? దేవా, నీకు నీవే సాధ్యం లేదు. నీతో సముడైన వాడు ఒక్కడునూ లేడు. ఇదే ఆది అంతమైన దేవుడు. స్తోత్రం. ఇటు దేవుడు మాకు దొరికినందుకై స్తోత్రం. వెదకని మా యుద్ధకు మీరు వచ్చి, విచారణ చేయని మా యుద్ధకు వచ్చి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, మా కొరకు తండ్రి నాయన మీరు కార్చిన అమూల్యమైన రక్తధారం చేత మా ప్రతి పాపం కడిగి పవిత్రపరిచిన తండ్రి నీకు స్తోత్రం ప్రభు. నాయన తండ్రి, నీ యొక్క ప్రేమకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి, నిరంతరం ఒక ఆడపడుచున్న నీ గొప్ప నామమునకై స్తోత్రం. ఈ దినాన్ని మీరు మాకు దయచేశారు తండ్రి. నీకు వందనాలు. ఎంతో మంది అయితే ఈ దినం చూడక ఈ లోకాన్ని విడిచిపోయారు, కానీ మమ్మల్ని అయితే సజీవులకు లెక్కలో ఉంచినందుకై స్తోత్రం. నాయన అరుణోదయం మొదలుకొని తండ్రి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు నీ నామం స్థుతినందు తగిన నామం. మధ్యాహ్న వేళ మీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్థుతించడానికి, నీ నామం ఘనపరచడానికి నిలిచిన ఈ గొప్ప ధన్యతనైనా మాకు దయచేసినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎస్ఆర్ గ్రూప్ లో చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి నేను స్థుతిస్తూ పూజిస్తున్నాను దేవా. నా తండ్రి, ప్రతిరోజు అనుదినం ఇలాగ మీరు జరిగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, చివరికి తీరిన ఫలితార్థం ఇదే అన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగినటయే, అవును తండ్రి, ఆయన కట్టలను అనుసరించుటయే ఇదే విధి, సర్వ లోకానికి సర్వ మానవులకు విధించిన విధి అని మీరు తెలియపరిచిన నీ సన్నిధిలోనే మాకు సంపూర్ణ సంతోషం కలదు ప్రభు. తండ్రి, వాక్యాన్ని మాకు దయచేసినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరవచ్చిన మీ బిడ్డలను దీవించండి. అల్పురాలు అయోగ్యురాలు నన్ను కూడా తగిన సమయంలో తగిన కాలం ముందు మీరు నన్ను రక్షించి మీ బిడ్డగా మీ స్వాస్థ్యంగా చేసుకున్నందుకై స్తోత్రములు. మీ నామాన్ని స్థుతించడానికి చిన్న దానికై స్తోత్రం. మరి నీ వాక్యాన్ని చదువుకునినా మీ మాటలు తండ్రి మీరే మాతో మాట్లాడండి. మీ మాటలు పలకటానికి ఉచ్చరించడం కూడా తగని తండ్రి దేవా, పరలోకపు సంగతులు నాయనా తల్లి మధురమైన నీ వాక్కులు మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నన్ను తండ్రి మీరే తండ్రి నన్ను ఎక్కడ కింద భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం.
మీ చేతి నీళ్ళలో దాచి మీరే కానైనా మాటలు అందించి మహిమ పొందుమని మా రక్షకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కొంచెం స్వరం పెద్దగా చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. వినపడలేదా? బాగా స్లోగా వస్తుంది వాయిస్. చాలా లోగా ఉంది మీ వాయిస్. మాట్లాడే కొద్దీ ఇంకొంచెం తగ్గిపోతాం. దగ్గర పెట్టుకుందాం. నిప్పుకోడి గురించి ఈ వచనాల్లో మనం చదువుతున్నాం. నిప్పుకోడిలో మనకి ఏ మంచి కూడా కనపడదు. మరి ఈ వాక్యం ద్వారా నిప్పుకోడి ద్వారా మనకి ఏ మేలు లేదు. ఎందుకంటే నిప్పుకోడి యొక్క లక్షణాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలు దానికి ఉన్నందున అది వాత్సల్యత కలిదిగా ఉన్నదా అని 13వ వచనంలో చదువుతున్నాం. రెక్కలను వెంట్రుకలు దానికి ఉన్నందున అది వాత్సల్యత కలిదిగా ఉన్నదా? లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, దూరిలో వాటిని కాచును. దేని పాదమైనా వాటిని తొక్కవచ్చని కానీ, అడవి జంతువు వాటిని చితక తొక్కవచ్చని కానీ దానికి చింతనే లేదు, అనుకొనకయే ఉన్నది అని చదువుతున్నాము. తన పిల్లలు తనవి కానట్టే అది ప్రవర్తిస్తుంది, కాఠిన్యము చూపుతుంది తన పిల్లల ఎడల. దాని కష్టం వ్యర్థమైన దానికి చింత లేదు అని మనం చూస్తున్నాం. దానికి వాత్సల్యత లేదని, మరి అది నేలను గుడ్లను పెట్టి దూరిలో కాచుతుందని, దేని పాదమైనా ఆ పిల్లలను తొక్కి వేస్తుందేమో అని కూడా అనుకొనకయే ఉన్నదని, తన పిల్లలు తనవి కానట్టుగానే కాఠిన్యము చూపుతుందని, దాని కష్టం వ్యర్థమైనా దానికి చింత లేదు అని ఈ మాటలు చదువుతున్నాం. మరి దేవుడు ఎందుకు ఈ మాటలు వ్రాయించాడు? నిప్పుకోడిలో మరి ఏ మంచి లక్షణం కూడా కనబడటం లేదు. దానికి వాత్సల్యత లేదు, అది కాఠిన్యం గలదిగా ఉంది, అది చింత లేనిదిగా ఉంది, తన పిల్లలు తనవి కానట్టుగా ప్రవర్తిస్తుంది. ఏది తొక్కినా దానికి చింత లేదు, అవి చచ్చినా దానికి చింత లేదు. ఎందుకంటే దేవుడే ఆ జంతువుని తెలివిలేని దానిగా చేసెను అని మనం చదువుతున్నాం. మరి అట్లయితే దేవుడు ఎందుకు వ్రాయించాడు నిప్పుకోడి గురించి? మరి నిప్పుకోడిలాగా మరి ఉండాలని వ్రాయించాడా? నిప్పుకోడిలో సంపూర్ణంగా సాతాను యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. అయితే మన ప్రభు యొక్క లక్షణాలు వేరు కదా. మన ప్రభు ప్రేమ వేరు, మన ప్రభు యొక్క వాత్సల్యత వేరు, మన ప్రభు ఎలా కాయిచున్నాడో ఇవన్నీ మనం దైవ గ్రంథంలో చదువుతున్నాం. నిప్పుకోడి అయితే తన పిల్లలను తనవి కానట్టుగా అది ప్రవర్తిస్తుంది. తన పిల్లల్ని ఏం చేస్తుంది? అవి మరి అది కాఠిన్యం చూపుతుంది తన పిల్లల పట్ల. అవి తనవి కాదు అన్నట్టుగానే ప్రవర్తిస్తుంది. అవి ఏమైనా సరే దానికి చింత లేదు అని మనం చూస్తున్నాం. ఏ జంతువు, అడవి జంతువు తొక్కివేసినా దానికి అసలు అది అనుకోనటమే లేదు. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ దేవుడు మనకు ఒక్కొక్కరి ద్వారా మనకు రాయించాడు. అవి మనం చదువుకుందాం. రాజుల గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం. అక్క వినపడుతుంది అక్క? వినిపిస్తుంది. నా సెల్లే బాగా సరే. వినిపిస్తుంది. రాజులు మొదటి గ్రంథం. సరే అక్క. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం లో ఒక మాట చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథంలో అన్ని వచనాలు చూపిస్తే టైం కూడా చాలదు, నేను కొన్ని చెప్పేస్తాను. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మరి 18 నుంచి అంత పెద్దది మనకు చదివితే కష్టము. అయితే 26వ వచనం మనం చదువుతున్నాం. అంతటా బ్రతికిన బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద నాయలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనను. అందుకు రాజు బ్రతికిన బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి ఈవిడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. ఇక్కడ ఇద్దరు స్త్రీలను మనం చూస్తున్నాం. ఇద్దరు స్త్రీలు, వారు వేశ్యలని 16వ వచనంలో మనం చదువుతున్నాం. వారిద్దరు ఒక ఇంటిలో నివసిస్తున్నారు. అయితే ఇద్దరు బిడ్డల్ని కన్నారు, పిల్లల్ని కన్నారు. అయితే రెండవ స్త్రీ రాత్రి వేళ, మధ్యరాత్రి వేళ మరి ఏం జరిగిందంటే ఆ స్త్రీ తన బిడ్డ మీద పడగా బిడ్డ చచ్చినదాయను అని మనం చూస్తున్నాం.
తర్వాత మధ్యరాత్రి ఏం చేసింది ఆ రెండవ స్త్రీ? మొదటి స్త్రీ దగ్గర ఉన్నటువంటి మొదటి స్త్రీ ప్రక్కలో ఉన్నటువంటి బిడ్డను తన ప్రక్కలో వేసుకొని చచ్చిన బిడ్డను మరి తన ప్రక్కలో వేసుకున్నట్టుగా, చచ్చిన బిడ్డను ఆ స్త్రీ ప్రక్కల, బ్రతికిన బిడ్డను తన ప్రక్కలో వేసుకున్నట్టుగా మనం ఈ యొక్క అధ్యాయంలో చదువుతున్నాం. అయితే ఉదయమున ఆ మొదటి తల్లి తన బిడ్డకు పాలివ చూడగా ఆ బిడ్డ చచ్చినవాడుగా ఉన్నాడు, తన కడుపున పుట్టినవాడు కాడని తెలుసుకొంటిని అని మొదటి స్త్రీ గురించి చదువుతున్నాం 21వ వచనంలో. ఉదయమున తన పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లని నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ అది కాదు, బ్రతికినది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని వారి మధ్యలో వాదన జరుగుతుంది. ఇప్పుడు రాజు సముఖానికి వచ్చారు. రాజు సముఖానికి వచ్చి రాజుతో ఇలాగూ బ్రతికిన బిడ్డ తల్లి అంటుంది, ఈ బిడ్డ నా బిడ్డ అన్నప్పుడు ఆ రెండవ తల్లి అంటుంది, ఇది నా బిడ్డ, చచ్చినదే దాని బిడ్డ అని ఇలాగూ వారు వాదోపవాదాలు వ్యాజ్యం ఆడుతున్నప్పుడు రాజు ఏమంటున్నాడు? కత్తి తెమ్మన్నాడు. 25వ వచనంలో రాజు 2 భాగాలుగా ఆ బ్రతికిన బిడ్డను చేసి సగం దానికి సగం దీనికి ఈడి అన్నప్పుడు ఆ బ్రతికిన బిడ్డ యొక్క తల్లి యొక్క ప్రేమను మనం చూస్తున్నాం కదా. ఆ 26వ వచనంలో బ్రతికిన బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద నా ఏలిన వాడ బిడ్డని ఎంత మాత్రము చంపక దానికే ఈడి, బిడ్డని ఎంత మాత్రము చంపక దానికే ఈడి అన్నప్పుడు ఆ రెండవ స్త్రీ అంటుంది, అది కాదు, అది నాదేను దానిదేను కాకుండా చెరి సగము చేయము అంటుంది. అది దానిదేను నాదేను కాకుండా చెరి సగము చేయము. అట్లయితే రాజు అన్నాడు, బ్రతికిన బిడ్డని ఎంత మాత్రం చంపక మొదటి దానికి ఈడు. చూడండి, రెండవ స్త్రీ యొక్క లక్షణం మనం చూస్తున్నాం. రెండవ స్త్రీలో ఏం కనపడుతుంది? క్రూరత్వం కనపడుతుంది. వాత్సల్యత ఏమాత్రం కూడా లేదు. బిడ్డను కనింది కానీ ఆమెలో ఏమాత్రం కూడా వాత్సల్యత లేదు. అసలు మరి తన పిల్ల మీద పడగా తన బిడ్డ చనిపోయింది. మరి తన పిల్ల మీద పడింది, ఆ బిడ్డ చనిపోయింది. మరి ఇప్పుడు తారుమారు చేసినట్లుగా చూస్తున్నాం. మరి ఉదయమున రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుతో వారు మనవి చేసుకున్నప్పుడు రాజు అంటున్నాడు కదా, ఆ బిడ్డ మరి చెరి సగం చేసేయండి అన్నప్పుడు మొదటి తల్లి అయితే తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. పేగులు తరుక్కునేదై కదా, పేగులు తరుక్కునేదై ఆ బిడ్డను ఎంత మాత్రం చంపక రాజా మరి దానికే ఈడి అంటే రెండో స్త్రీ అంటుంది, ఆ బిడ్డ మరి దానిదేను నాదేనను కాకుండా చూడండి, అంటే ఆ బిడ్డ కూడా చావాల్సిందే, ఆ బిడ్డ కూడా చంపబడాల్సిందే కదా, ఆ బిడ్డ కూడా బ్రతకకూడదు. ఎంత క్రూరాలో నిప్పుకోడి యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నాం. ఆ బిడ్డ దానిదేనను నాదేనను దానిదేను కాకుండా చెరి సగం చేయుడి అంటుంది. కానీ మొదటి దాని తల్లి ఆ బిడ్డ ఎంత మాత్రం చంపక దానికే ఈడి, నా బిడ్డ ఎప్పుడైనా కానీ బ్రతికించబడాలి, నా బిడ్డ జీవంతోనే ఉండాలి, నా బిడ్డ చావకూడదని ఆ తల్లి యొక్క ప్రేమ ఎంతగా ఉందో పేగులు తరుక్కున పోయినదై రాజు దగ్గర, అయ్యా రాజా నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను దానికే ఇయ్యని అంటుంది. ఒకవేళ ఇచ్చిన గాని కనీసము అప్పుడే ఆమె రెండో స్త్రీ బ్రతికిస్తుంది అంటే బ్రతికించదు. నా బిడ్డను చనిపోయింది ఇదెంత అన్నట్టు కూడా చంపివేసేదే కదా. మరి ఆ బిడ్డను కూడా చంపేసేదే. కానీ రాజు మరి చక్కగా దైవ జ్ఞానం నందినవాడు కనుక ఆ బిడ్డ యొక్క తల్లి ఆ స్త్రీనే మొదటిదానికి ఇయ్యండి అని తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రెండవ స్త్రీలో కూడా ఏ లక్షణం కనపడుతుంది అంటే నిప్పుకోడి యొక్క లక్షణం. తన బిడ్డ తనది కానట్టుగానే ప్రవర్తించింది, తన బిడ్డను చంపుకోయింది. రెండవ స్త్రీ యొక్క బిడ్డను కూడా చంపాలనే మరి ఆశిస్తుంది. ఆ బిడ్డ కూడా బ్రతకకూడదు, చెరి సగం చేయుడి అన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క తల్లి యొక్క లక్షణం మనం చూస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క రెండవ స్త్రీలో ఎవరు కనపడుతున్నట్టే సాతానుడు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆది కాండంలో మరి మొట్టమొదటిగా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ఏదేను తోటలో దేవుడు ఆదామును హవ్వను ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఈ యొక్క తోటలో మరి అన్ని ఫలవృక్షాలు మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్ష ఫలములు మాత్రము మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములు మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే వారు అలా ఉండగా ఆ 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే ఆ సర్ప రూపంలో సాతానుడు వస్తున్నాడు. అవ్వ ఒంటరిగా ఉండగా తోటలోకి వచ్చాడు. మరి ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయంలో మాట చదువుకుందాం. 4వ వచనం, ఆది కాండం 3వ అధ్యాయం మనందరికి తెలిసినటివే అయినా చదువుకుంటే మంచిది. 4వ వచనం, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై
దేవతల వల్ల ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, ప్రభు అయితే ఏమన్నాడు 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములు తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. నిశ్చయంగా నువ్వు చస్తావు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్ళని తన పోలిక చొప్పున తన స్వరూపంలో దేవుడు మరి చేసినట్లుగా మరి 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వారిని సృజించను. స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఆశీర్వదించబడిన వారు వాళ్ళు. ఆయన స్వరూపం చొప్పున ఆయన పోలిక చొప్పున సృజించబడినటువంటి వారిని ఈ దుష్టుడు అపవాది ఆ తోటలోకి వచ్చి మరి ఏం చేస్తున్నాడు? వారిని ఏ విధంగా వారు చావాలి అన్నట్టుగా మరి అపవాది ఆ యొక్క తోటలో ప్రవేశించి ఆ స్త్రీతో అంటుంది కదా, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు అని అంటుంది. కానీ ప్రభు అంటున్నాడు కదా, మీరు ఆ వృక్ష ఫలములు తినదినమన లేదా వాటిని తినదినమన నిశ్చయముగా చచ్చేదవని దేవుడు నరునికి ఆజ్ఞాపించాడు. చూడండి, మరి తన స్వరూపమందు ఉన్నటువంటి ఆ నరులను ఏం చేసింది అపవాది? ఆ 2వ స్త్రీ చేసినట్టుగానే చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. వారికి ఆ వృక్షాన్ని చూపించింది. ఆ వృక్షంని చూపించగా ఆ స్త్రీ కనులకు ఎలా కనబడుతుంది? అందంగా, వివేకమిచ్చి రమ్యమైనదిగా కనబడింది. ఆమె తిని తన భర్తకు కూడా ఇచ్చింది. వారి కనులు తెరవబడినాయి. ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి? మూయబడినాయి. గుడ్డితనం అయిపోయింది కదా. అంతవరకు వారు ఎలాగున్నారంటే వారు సిగ్గు ఎరగక ఉండిరి, వారు దిగంబరులుగా ఉండిరి. 2వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాం. వారు మరి దేవుని సన్నిధిలో ఏదేను తోటలో ఎల్లప్పుడూ దేవుని స్వరం వింటూ ఉన్నటువంటి వారిని ఈ యొక్క సర్పము యుక్తి గలదై వచ్చి వారిని ఆ యొక్క హవ్వను ఎలాగ మోసపుచ్చిందో, హవ్వ ద్వారా ఆదాము ఎలాగ మోసపరచబన్నాడో మనం చూస్తున్నాం. సర్పం అంటుంది కదా, మీరు చావనే చావరు, వాటిని తినమని మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారని దేవునికి తెలియను. చూడండి, దుష్టుడు ఎలాగో చంపివేస్తున్నాడో, దుష్టుడు ఎలాంటి క్రూరత్వం కలిగిన వాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఆనాడు నుంచి మానవుడు ఏమైపోయాడు? రోమపత్రిక మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో ఒక్క మనుషుని ద్వారా లోకములోకి పాపము ప్రవేశించింది. ఆజ్ఞాతి క్రమమే పాపం. ఒక్క మనుషుని ద్వారా లోకములోకి పాపం ఎలాగో ప్రవేశించిందో, పాపం ద్వారా మరణం ఎలాగొచ్చిందో, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. నిజమే, మానవులందరూ చచ్చిన వారని ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మరి మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, అయితే వీరు క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించను. పాపములతో అపరాధములతో చచ్చిన వారై ఉండగా మరి ఆయన బ్రతికించడానికి వచ్చాడు. ఆయన మహాప్రేమను చూపి కదా, 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుతున్నాం. దేవుడు తన మహాప్రేమ చేత మరి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనల్ని బ్రతికించడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చచ్చిన మానవాల్ని, నిజమే, ఆనాడు హవ్వ ఆదాములు మరి ఎంతగానో ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నటువంటి వారు, ఏదేను తోటలో ఆయన చల్లని స్వరాన్ని వినుకుంటూ మరి ఉన్నటువంటి వారు. అయితే ప్రభు చెప్పినటువంటి ఆ మాటను దుష్టుడు ఎలాగో తిరిపివేస్తున్నాడో చూస్తున్నాం. మీరు చావనే చావరు, మీరు ఆ పండు తింటే నిజంగా మీరు దేవతల వలె ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయి అన్నప్పుడు ఆ స్త్రీ కనులకు ఆ చెట్టు వృక్ష ఫలాలు మరి ఎలా కనపడినాయి అంటే రమ్యంగా కనపడినాయి, అందంగా కనపడినాయి, వివేకం ఇచ్చేదిగా కనపడినాయి. వివేకం వచ్చింది, ఇప్పుడు అవివేకం వచ్చిందా? అవివేకం వచ్చింది, గుడ్డివారయ్యారు. 2వ కొరింథీ పత్రికలో చదువుతున్నాం. మరి ఈ యొక్క యుగ సంబంధమైన దేవత మరి మానవాళికి ఏం చేస్తుందంటే ప్రతి వాని మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాను. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు ప్రకాశింపకుండానట్లుగా మరి ప్రతి వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసింది. కాబట్టి మానవాళిని అందరూ కూడా గుడ్డితనంతో ఉన్నారు, చచ్చిన వారుగా ఉండగా దేవాది దేవుడు పేగులు తరుక్కున్నవాడే ఆ మొదటి స్త్రీ వలె ప్రేమా స్వరూపైన దేవుడు. అందుకే ఆ యోహాను పత్రికలు చదువుతున్నాం. ఆయనే మొదట మనలను ప్రేమించను, మన పాపములకు ప్రాయచిత్తం చేయడానికి ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపేనని అక్కడ వ్రాయబడింది. ఆయన తన సొంత కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎలా పంపాడు? ఆయన మరి మన వలె పాప శరీరాకారంతో ఆయన పంపబడ్డాడు. మన వలె పాప శరీరాకారం తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. మన పాపములకు రావాల్సిన శిక్ష ఆయన మీద విధించబడింది. ఎందుకంటే మరలా మనం బ్రతికించబడాలని, తిరిగి జీవం పొందాలని, తిరిగి మరి ఆయన సన్నిధిలో మనం ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని, దూరస్తులైనటువంటి వారిని తిరిగి ఆయన సమీపానికి తేవడానికి ఆ ప్రభు పడిన ప్రయాస మనం చూస్తున్నాం కదా. యెషయా 53వ అధ్యాయంలో మనం చదువుతున్నాం.
ఆయన మరి ఎవరి కొరకు ఆయన నలగొట్టబడినాడు? మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మన కొరకు ఆయన మరి గాయపరచబడినాడు. భూమి అవమానాలు భరించాడు. ఎన్నో నిందలు నేరాలు మోపారు. కానీ పిలాతు కూడా అంటున్నాడు లూకా స్వార్థలో, మత్తయి స్వార్థలో, సువార్తల్లో మనం చూసినట్లయితే ఆయన మీద మోపబడిన నేరములలో ఒక్కటైనా కూడా రుజువు చేయలేకపోయారు. ఒకటి కూడా సరిపడలేదు. అసలు మరణానికి తగిన హేతు ఏమి కూడా ఆయనలో లేదు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోష, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. మరి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయనలో ఏ పాపం లేదు. పాపం లేనటువంటి వాడు. ఎంత వెతికినా, ఎంత మరి వారు ఎన్నో నేరాలు మోపుతున్నారు కానీ ఒక్కటి కూడా ఆయనలో కనబడలేదు. ఒక్కటి కూడా రుజువు వారు చేయలేకపోయారు. కానీ సిలువేమో అని వారకేకలే గెలిచినాయి. బందిపోటు దొంగ, నరహంతకునేటువంటి ఆ బరబ్బానే చేయమని కేకలు వేస్తున్నారు. కానీ ఈయనలో ఏ పాపం లేదు. కానీ ఎందుకు అలాగూ జరిగిందంటే లేఖనాల ప్రకారంగా మరి అందుకే ప్రభు కూడా అంటున్నాడు. యోహాను సువార్తలో చూస్తే పిలాతుతో అంటున్నాడు, నీకు పైనుండి అధికారం అనుగ్రహించబడి ఉంటేనే అని అక్కడ మాట వ్రాయబడింది. పైనుండి నీకు పిలాతు ఏమి చేయలేడు. పిలాతు అంటున్నాడు, నేను నిన్ను విడుదల చేయగలను. చూడండి 11వ వచనంలో అంటున్నాడు, యోహాను సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనం, కనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీ విరగవా అని ఆయనతో అనను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పైనుండి నీకు అధికారం ఇచ్చింటేనే తప్ప నువ్వు ఏమి చేయలేవు అంటున్నాను. నిజమే. లేఖనాల ప్రకారంగా ఆయన మన పాపల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా తిరిగి ఆయన లేపబడినట్టుగా కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం. మనం భక్తిహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన తిరిగి లేపబడినాడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు మనల్ని బ్రతికింపజేశాడు కదా. ప్రభు మనల్ని రక్షించాడు, మనల్ని బ్రతికింపజేశాడు. ఆ మొదటి తల్లి ఏమంటుంది? ఆ బిడ్డను ఎంత మాత్రం చంపక దానికే ఈడి. అయితే రెండవ స్త్రీ అంటుంది, అది నాదైనను దానిదైన కాకుండా చెరి సగము చేయుడి అంటుంది. కానీ ప్రభు మరి ఆ యొక్క సాతానుడు, ఆ అపవాది మరి మొదటి ఆదామును హవ్వను ఆనాటి నుంచి మరి మానవుని చంపివేసింది, పాపముల చేత నింపివేసింది కదా. చచ్చినటువంటి ఈ మానవాళిని బ్రతికించడానికి తిరిగి క్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల కిందట ఆయన మానవుడుగా వచ్చి మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని మన దోషముల కొరకు ఆయన నలిగిపోయినట్టుగా మనం చదువుతున్నాం. ఆయన పొందిన మరణం ద్వారానే, ఆయన పునరుత్థానం ద్వారానే మనకు ఈనాడు రక్షణ దొరికింది, మనల్ని బ్రతికింపజేశాడు. అయితే తన పిల్లలని ఎంతగా ఆయన కాపాడుతున్నాడో మనం చూస్తున్నాం. కానీ సాతానుడు ఈ నిప్పుకోడి తన పిల్లలు తనవి కానట్టుగా కాఠిన్యం చూపిస్తుంది. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. మన ప్రభు వాత్సల్య పరిపూర్ణుడని దేవుని వాక్యంలో చదువుతున్నాం. 78వ కీర్తనలో మనం చదివినట్లయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై మన దోషములను పరిహరించువాడు అని అక్కడ వ్రాయబడింది. ఆయన వాత్సల్య సంపూర్ణుడు. తన పిల్లల్ని ఆయన కన్నాడు. సిలువలో వేదన పడి ఆయన కన్నాడు కదా. ఆయన మరి ఎంతగానో నలిగిపోయాడు. స్వరూపం సొగసును కోల్పోయాడు. ఏ నరరూపం కంటే కూడా ఆయన రూపము, ఆయన ముఖ రూపం వికార రూపం అయిపోయింది. మరి ఇంతగా మరి రక్షించినటువంటి ఆ ప్రభు మరి తన పిల్లల్ని ఎలా చూస్తున్నాడు ఆయన. మరి ఆ స్త్రీ అయితే, మొదటి స్త్రీ కన్నటువంటి ఆ స్త్రీ ఎంతో పేగులు తరుక్కున్నదై తన బిడ్డ పట్ల ఎంత ప్రేమనో కనబరుస్తుంది. అయ్యో రాజా, నా బిడ్డను బ్రతికించుడి, మరి దాని నాదైనను కాకుండా చేయమని రెండవ స్త్రీ అంటుంది. కానీ అయితే మొదటి తల్లి అయితే ఎంతో ప్రేమను కనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇంకొక స్త్రీ కూడా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి కూడా రాయబడింది. 20వ వచనంలో మరి ఏం చేస్తుందంటే చూడండి, ఆ మాట చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 20వ వచనం. 2వ గ్రంథం 20వ వచనం. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి ఎద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివారిని ఒక గాడిదను నా యొద్దకు పంపము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదరని తన పెనిమిటితో ఆమె అనగా, తన కుమారుడు లేదా తన బిడ్డ చనిపోయాడు. ఈ స్త్రీ గురించి మనకు
తెలుసు. శూనేము పట్టణస్థురాలు గనురాలటువంటి ఆ స్త్రీ గురించి మనం చూస్తున్నాం. తన బిడ్డ చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ బిడ్డను దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి భర్త యొద్దకు వచ్చి తన పెనిమిటి యొద్దకు వచ్చి ఆమె అంటుంది కదా, నేను దైవజని యొద్దకు పోయి వచ్చేదను అన్నప్పుడు ఆమె పెనిమిటి ఇలాగ అంటున్నాడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అన్నప్పుడు నేను పోవటం మంచిది. ఆ స్త్రీ యొక్క మరి ఆమె చెప్పినటువంటి విధానం, ఆ తల్లి ప్రేమ కదా, చచ్చిన తన బిడ్డను దైవజని మంచం మీద పెట్టి దైవజని యొద్దకు నేను వెళ్ళి వస్తానన్నప్పుడు భర్త ఇలా అంటున్నాడు, విశ్రాంతి దినము కాదే, నేడు అమావాస్య కాదే, ఈ దినం ఎందుకు వెళ్తాం అన్నప్పుడు నేను దైవజని యొద్దకు వెళ్ళుట మంచిది, నేను పోవటం మంచిదని ఆమె బహు వ్యాకులంతో దైవజని యొద్దకు వెళ్ళి వ్యాకులముతో ఆయన పాదాలు పట్టుకున్నట్టుగా 27వ వచనంలో మనం చదువుతున్నాం. ఆమె కాళ్ళు పట్టుకొని ఆ దైవజని యొద్ద వేడుకైంది, బ్రతిమలాడింది, వ్యాకులమంతా తనలో ఉన్నటువంటి ఆ దుఃఖమంతా కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎలీషా అంటున్నాడు కదా, గేహాజిని పొమ్మన్నప్పుడు మరి ఆమె ఏమని బ్రతిమలాడుతుందంటే 30వ వచనంలో, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. యెహోవా జీవం తోడు, నేను నిన్ను విడవను, నువ్వు నాతో కూడా రావాలి, చచ్చిన నా బిడ్డను బ్రతికించాలి అని ఆ తల్లి ఎంత వేదనతో వ్యాకులముతో మరి దైవజని యొద్దకు వెళ్ళి ఆయన పాదములు పట్టుకొని లేదా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క స్త్రీ యొక్క లక్షణం కూడా మరి ప్రభు నమ్ముకున్నటువంటి వారి లక్షణం కదా, మరి దైవ లక్షణం. దేవుడు కూడా తన పిల్లలం కాదు, అసలు మనం ఆయన పిల్లలం కాదు. ఇంకొక చోట వ్రాయబడింది, మనం ఆయన పిల్లలం కాదు, ఆయన జనం కాదు, లో అమ్మి నా జనం కాదు అన్నాడు కదా. అయితే అటువంటి వారిని తిరిగి నా జనం అంటున్నాడు, నా పిల్లలు అంటున్నాడు. ఆయన ఇంకొక చోట యెషయా గ్రంథంలో చదివినట్లయితే నా పిల్లలు అని ఆయన తెలియజేస్తున్నాడు. శ్రేష్టమైన పేరు, కొట్టివేయబడిన పేరు, నిత్యమైన పేరు ఆయన పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క ఈ స్త్రీ కూడా తన బిడ్డ చనిపోయిండగా ఆ బిడ్డను బ్రతికించడానికి, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడానికి దైవజని యొద్దకు ఆ కొండ మీదకి ఎక్కి వెళుతుంది, వ్యాకులంతో వెళుతుంది, తన వ్యాకులం అంతా కుమ్మరించినట్టుగా చూస్తున్నాం. ఇది మరి దేవుని పిల్ల యొక్క లక్షణం అని మనం చూస్తున్నాం. కానీ నిప్పు కోడి యొక్క లక్షణం ఎలాంటిదో మరి ఆ రెండవ స్త్రీ యొక్క లక్షణం అలాంటిదే కదా. ఆ రెండవ స్త్రీ ఎంత క్రూరాలు, ఎంత కాఠిన్యమో మనం చూపినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నమ్మినటువంటి మనం కూడా మరి మన కుటుంబం కొరకే కాదు, అనేకులు ఈ లోకంలో చచ్చిపోయారు కదా, దేంతో పాపములు చేసి అపరాధంతో చచ్చిపోయినటువంటి ఈ లోకం కొరకు, దేవుని ఎరగని వారి కొరకు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారి కొరకు, మరి ఆయన దైవత్వాన్ని తెలుసుకొని లేనటువంటి వారి కొరకు రోమా పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అక్షయమైనటువంటి దేవుని మరి మహిమను క్షేమయ్యే వాటికి పెట్టి ఉన్నారు ఈనాడు కదా. క్షేమైపోయే ఆ యొక్క జంతువులకు, క్షేమైపోయే మనుషులకు, క్షేమైపోయే వాటికి, ఈ లోకంలో కనబడుతున్న వాటికి ఆయన పేరు పెట్టి దేవుడని పూజిస్తున్నారు. ఆ యొక్క ఇశ్రాయేలీలు కదా, మరి ఆ మోషే ఏమాయనో ఐగుప్తు నుండి తీసుకొని వచ్చాడు, కానీ ఆయన ఏమాయనో అని ఆ యొక్క దేవతను చేసుకొని, ఆ పోగరాన్ని దూడను చేసుకొని, ఈ దేవతనే మమ్మల్ని తీసుకొని వచ్చిందని ఆ యొక్క దూడకు బలులు అర్పిస్తూ, సమాధాన బలులు అర్పిస్తూ పూజిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈనాడు కూడా మరి ఇవే కనపడేటివే ఆయన అదృశ్య లక్షణాలు, మరి ఆయన నిత్యత్వం, ఆ శక్తి, ఆయన దైవత్వము. మరి ఈ సృష్టిలో ఉన్న వాటిని విచారిస్తే, ఈ భూమిని, ఆకాశమును, కనబడుతున్నటువంటి వాటిని బాగా లోతుగా ధ్యానిస్తే అవే దేవుని మహిమను కనపరుస్తాయని యోబు గ్రంథంలో ఆ మాటలు రాయబడినాయి. వాటిని గురించి ఆలోచిస్తే ఆయన నిత్యశక్తి కనబడుతుందని యోబు గ్రంథంలో రాయబడింది. కానీ అయితే అనేకులు అంతగాక తెలుసుకోలేకపోతున్నారు, కనపడే సృష్టి దేవుళ్ళని మరి పూజిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఆయన ఎంతో వేదన చెందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సర్వమానవాళి కొరకు కదా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. మరి అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే అప్పగించుకొనినని తిమోతి పత్రికలో ఆ మాట చదువుతున్నాం, 2వ అధ్యాయం 6వ వచనంలో. అందరి కొరకు. అంతేకాదు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఆయన పరిచారం చేయించుకున్నకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు, అనేకులకు ప్రతిగా తన ప్రాణం అర్పించుటకు, అనేకుల కొరకు ఆయన తన ప్రాణం అర్పించడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఒక ఆత్మ నశించుట ఆయనకి ఇష్టం లేదని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి నమ్మినటువంటి మనం, ఆయన ఎందుకు విశ్వాసించిన మనము ఈ లోకం కొరకు ప్రార్థన చేయాలని తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారులందరి కొరకు, మనుషులందరి కొరకు,
ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయమన్నాడు. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ప్రభు మరి ఆయన చేతులు చాపుతున్నాడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ప్రతిరోజు ఆయన చూస్తున్నాడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో. అందుకనే సామెతల గ్రంథంలో దాంట్లో 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నదంట. ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎక్కడెక్కడ పట్టణాల్లో, గౌనుల్లో, రాజవీధుల్లో మరి ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. మరి ఆయన జ్ఞానం లేనివాడా మరి అని ఆయన పిలుస్తున్నాడు. మానవులారా, మీకే నా కంఠస్వరాన్ని వినిపిస్తున్నాను, మీకే నా కంఠస్వరాన్ని వినిపిస్తున్నాను. మరి నా మాటలు కుటిలతవి గలవి కాదు, నా మాటలు నీతి గలవి, శ్రేష్టమైన సంగతులు చెబుతున్నాను, రండి మరి జ్ఞానాన్ని అంగీకరించండి, మీరు బ్రతుకుతారు అని. మరి జ్ఞానాన్ని తిరస్కరిస్తే మీరు చస్తారని సామెతల మాట చదువుకుందాం. చూడండి 8వ అధ్యాయంలో 8 లేదా 9వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. 9:5 వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండగా బ్రతుకుడి, తెలివికి కలగచేయు మార్గములో చక్కగా నడువుడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి అంటూ 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే మరి వివేచన తన స్వరం వినిపించుచున్నది, జ్ఞానం ఘోషించుచున్నది. త్రోవ ప్రక్కను, రాజవీధుల మొగలలోను, నడి మార్గంలోను అది నిలుచుచున్నది. గుమ్మములేద్దా, పురద్వారములద్దను, పట్టణపు గౌనులేద్దా నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది, మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారలారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి అన్నాడు 9వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి జ్ఞానం ఘోషించుచున్నది. ప్రతిరోజు ఆయన మరి వెతుకుతూ ఉన్నాడు. మరి దుష్టుడు దుష్టత్వంలో మరణించడానికి సంతోషమా కాదు అన్నాడు కదా. మరి ఆయన వైపు మరలి బ్రతుకుటే నాకు సంతోషం అన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే ఆ యొక్క గనురాలు వలె అనేకుల కోసం ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అంతేకాదు తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యం చూపుతుంది. ఇంకొక స్త్రీ గురించి కూడా మనం చదివినట్లయితే ఒక స్త్రీ కనబడుతుంది. మరి ఆమె ఎవరు అంటే అడవి మృగములు దగ్గరకు రాకుండా కాచిన స్త్రీ ఎవరో చెప్పగలరా? అడవి మృగములు దగ్గరికి రాకుండా చచ్చిన రిస్పా ఏం చేస్తుందంటే సమూయేలు 2వ గ్రంథంలో మనం చదివితే 21వ అధ్యాయంలో ఆమె అయ్యా కుమార్తెకు రిస్పా అని, అంతేకాదు సౌలు ఉపపత్ని అని మనం చదువుతున్నాం. అయ్యా కుమార్తెకు రిస్పా తన కనినటువంటి 2 కుమారులు, మరి అలాగే మీకాలు అలా సౌలు కుమార్తె కనినటువంటి 5 మంది కుమారుల్ని అక్కడ ఉరి తీసినట్టుగా యెహోవా సన్నిధిలో ఉరి తీసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 7గురి కొరకు ఆ తల్లి రిస్పా ఏం చేస్తుందంటే ఆ కొండ మీద గోనపట్ట పరుచుకొని మరి ఆ పిల్లల కొరకు ఎలాగ ప్రార్థిస్తుందో చూడండి. 21వ అధ్యాయం 10వ వచనం, సమూయేలు 2వ గ్రంథం 21 అధ్యాయం 10వ వచనం. అయ్యా కుమార్తె రిస్పా గోనపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె రిస్పాను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. చూడండి, అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని, అందులో తన కుమారులు 2 ఉన్నారు కాబట్టి కోత కాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరాల మీద కురిసే వరకు అక్కడనే ఉంది, కాచుకొని ఉంది. ఎందుకంటే పగులు ఆకాశ పక్షులు వాళ్తాయేమో, రాత్రి అడవి మృగాలు వాళ్తాయేమో. చచ్చిన వారు కదా, చచ్చిన వారి మీదనే ఎంత ప్రేమ ఉందో మనం చూస్తున్నాం, చచ్చినటువంటి వారి మీద. ఎందుకంటే ఉరి తీయించమన్నారు, వారు సమాధి చేయబడలేదు కాబట్టి ఏమైనా పగులు ఆకాశ పక్షులు వాళ్తాయేమో, రాత్రి అడవి మృగాలు ఏమైనా ఈడ్చుకొని పోతాయేమని కాచుచుండగా ఈ సంగతి దావీదుకి వినబడింది కనుక మరి ఆ దావీదు ఏం చేస్తున్నాడంటే తర్వాత వారి ఎముకలు అన్ని తీసుకొని వచ్చి సమకూర్చి మరి సమాధి యందు పాతి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తల్లి చచ్చిన వారి మీద ఎంత ప్రేమ ఉందో రిస్పా గురించి మనం చదువుతున్నాం. ఎంత కాయుచున్నదో, ఎంతవరకు అంట మరి వర్షం కురిసే వరకు, కోత కాలారంభం మొదలుకొని
ఆకాశం నుండి వర్షం ఆ కళేబరాల మీద కురిసే వరకు, ఆ కళేబరముల మీద వర్షం అంటే దేవుని యొక్క వాక్యమే నిజమే. మరి ఎంతో మంది చచ్చిన వారని ఇప్పుడే మనం చదువుకున్నాం. అందరూ చచ్చిన స్థితిలో ఉండగా మనల్ని దేవుడు బ్రతికించాడు. పాతాళ గోతికి దిగి వెళుతున్న మనల్ని దేవుడు బ్రతికించాడు. అందుకే నన్ను గోతిలోనికి దిగకుండా నా ప్రాణమును లేవదీసితివి, బ్రతికించితివని భక్తులైన దావీదు కీర్తనలో ప్రభును స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి గోతిలోని దిగకుండా ప్రభు బ్రతికించాడు. అంతేకాదు మరి ఆ యొక్క కీర్తనలో మనం చదివినట్లయితే కుళ్ళు చూడక బ్రతుకున్నట్లు, కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు మరి ఎవడైనా తన సహోదరిని విమోచింపగలడా? ఎవడును తన సహోదరిని విమోచింపలేడు, ఎవడును విమోచింపలేడు. అందుకని నీ ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అని కీర్తనలో మనము చదువుతున్నాం. ఎవడును తన సహోదరిని ఏ విధము చేత కూడా విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడేవాడు లేడు, ప్రాయచిత్తం చేసేవాడు లేడు. కనుకనే ఏ ప్రభు మన నిమిత్తమే మన పాపలకు పరిహారం చెల్లించడానికి ప్రాయచిత్తార్థ బలిగా ఆయననే అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనే మనకు విమోచన క్రయధనంగా తను తానే అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. కాబట్టి వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. అటు రిస్పా కూడా చచ్చిన ఆ బిడ్డల శవాల మీద కళేబరాల మీద ఏవి వాలకుండా ఎంతగా కాచుతుందో మనం చూస్తున్నాం. అడవి మృగాల దగ్గరికి రాకుండా ఈ నిప్పు కూడా అయితే ఏం చేస్తుంది, తన పిల్లలు మరి దేని పాద మీద తొక్కవచ్చని కానీ అడవి జంతువు వాటిని త్రొక్కవచ్చని అని కానీ అనుకొనకయే ఉన్నది. అంటే చింత లేదుగా ఉంది కదా, ఎంత కాఠిన్యంగా ఉందో చింత లేనిదిగా ఉంది. తన పిల్లలు ఏమైనా దానికి చింత అసలు అంటుంది కదా, దాని కష్టం వ్యర్థమైన దానికి చింత లేదు. అంటే దేవుడే ఆ జంతువును అలా చేశాడని కూడా కింద చదువుతున్నాం. దాన్ని తెలివిలేనిదిగా చేశాను. కానీ అందులో మనకు పాఠము, మరి ఏ జంతువు త్రొక్కవచ్చు అని కూడా అనుకునే ఉంది. కానీ రిస్పా అయితే ఏదైనా అడవి జంతువు వస్తుందేమో, క్రూర మృగం వస్తుందేమో, ఆ కళేబరాలను ఏమైనా ఈడ్చుకొని వెళ్తాయేమో, పగలు ఏమైనా పక్షులు వాళ్తాయేమో అని ఆ కళేబరాల కోసము అక్కడే ఉండి విజ్ఞాపన చేస్తూ మరి కాచుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. వాటి మన ప్రభువు ఎలాంటి వాడంటే బహు వాత్సల్య పరిపూర్ణుడు. మన ప్రభు ఎలాంటి వాడు, ఆయన ఇంతగా మరి వేదనతో ప్రభు మనల్ని కన్నాడు. మన కొరకు మరి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపాడు. మన కొరకు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మన కొరకు శరీరాకారం ధరించుకొని వచ్చాడు. మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. కలవరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఇంతగా ప్రేమించి రక్షించిన ఆ ప్రభు, కన్నటువంటి ఆ ప్రభు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అందుకనే మరి 77వ కీర్తనలో ఒక మాట ఉంది, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండానా అని వ్రాయబడింది. ఆయన వాత్సల్యత చూపకుండానా, ఆయన ఈ యొక్క నిప్పుకోడైతే రెక్కలు కలది, వెంట్రుకలు దానికి ఉన్నందున వాత్సల్యత కలదిగా ఉన్నదా? లేదు సుమి, లేదు సుమి అంటున్నాడు. కానీ మన ప్రభు వాత్సల్యతలు చూపకుండానా, ఆయన వాత్సల్య పరిపూర్ణుడు, ఆయన వాత్సల్య సంపూర్ణుడు అని మరి మనం చదువుతున్నాం. అంతేకాదు మరి ఆయన వాత్సల్య సంపూర్ణుడు అంటూ ఎన్నోసార్లు ఆయన మరి ఆయన ఆ కోడిలాగా, కోడి ఏం చేస్తుంది, తన రెక్కల క్రిందికి మరి ఎలాగూ తన పిల్లలు చేర్చుకుంటుందో అలాగ మిమ్మల్ని ఎన్నో మార్లు నేను మిమ్మల్ని పిలుస్తుంది కానీ మీరు ఒల్లకపోతిరని లూకాసు వార్తలో మత్తయి వార్తలో కోడి గురించి మనం చదువుతున్నాం. నిప్పు కోడి వేరు, కోడి వేరు. కోడి యొక్క లక్షణం చూడండి. కోడి ఏం చేస్తుంది, తన పిల్లల్ని రెక్కల కిందకి భద్రపరుచుకుంటుంది కదా. గద్ద వస్తుందేమో, శత్రువు వస్తాడేమో, తనుకొని పోతాడేమో అని కోడి ఏం చేస్తుందంటే, లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం మనం చదువుతున్నాను. 13వ అధ్యాయం 34వ వచనం. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునే వాళ్ళని ఇంటిని కానీ మీరు ఒల్లకపోతిరి. ఎన్నో మార్లు చేర్చుకుంటుని కానీ మీరు చేర్చుకునే వాళ్ళని ఉంటిని కానీ మీరు ఒల్లకపోతిరి. అందుకే 77వ కీర్తనలో కూడా చదువుకుంటే అర్థమవుతుంది. 78వ కీర్తన 38వ వచనం మాట చదువుకుందాం. 78:38.
అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక పలమారు కోపమును అణుచుకొనివాడు కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడి ఎడారి యందు ఆయన ఎన్ని మారులో ఆయనను దుఃఖపెట్టిరి, ఆయనను శోధించిరి, సంతాపం కలిగించిరి. చూడండి, ప్రభు అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు, వారిని నశింపచేయక దోషమును పరిహరించువాడు. ఆయన ఏమాత్రం కూడా తన ఉగ్రతను రేపు కనుక పలుమార్లు కోపం అంచుకుంటూ ఉన్నాడు, పలుమార్లు కోపం అంచుకుంటున్నాడు. కానీ అయితే మరి ఎలా ఉన్నారంట, ఎన్ని మార్లు అరణ్యంలో తిరగబడిరి, ఎన్ని మార్లో దుఃఖ పెడుతురి, ఎన్ని మార్లో సంతాపముని కలిగిస్తురి, ఎన్ని మార్లో మాటి మాటికి దేవుని శోధిస్తురి. ఆయన చేసిన అద్భుతాలు ఏది కూడా జ్ఞాపకానికి తెచ్చుకోలేదు, స్మరణకు తెచ్చుకోలేదని ఈ కింద వచనాల్లో అన్నిట్లో మనం చదువుతున్నాం. అయితే ప్రభు వారిని విడిచిపెట్టాడా? లేదు. 52వ వచనంలో అన్నాడు, అయితే గొర్రెల వల్లే ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. మా గొర్రెల వల్ల ఆయనను తన ప్రజలను తోడుకొని పోయాను. తన ప్రజలను ఆయన విసర్జించలేదు. ఇదే మాటలు నెహెమ్యా గ్రంథంలో చదువుకున్నాము. ఇంకా తేటగా అక్కడ కనబడుతుంది. నెహెమ్యాలో 9వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను మధ్య భాగంలో. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. ఆయన ఎలాంటి వాడంట? వాత్సల్య సంపూర్ణుడు. ఇక్కడ మనం చూసినట్లయితే దయావాత్సల్యతలు గలవాడు, క్షమించుటకు సిద్ధమైన దేవుడు, బహుకృప గలవాడు. కాబట్టి నీవు వారిని విసర్జింపలేదు. మరి ఎలాంటి వారు అంటే కింద వచనాల్లో మనం అన్నిట్లో చదివితే ఎంతగానో దేవునికి విసుగు పుట్టించినటువంటి వారని, అయినప్పటికీ నీవు విస్తారమైన కృప కలిగిన వాడవై విసర్జింప లేదు అని చదువుతున్నాం. అయినప్పటికీ నీ ఉపకారాత్మను దయచేసావు, వారికి బోధించడానికి నీ ఉపకారాత్మను దయచేసితివి. మనానీయక మానలేదు, మరి వారి దాహమునకు ఉదకమిచ్చితివి. అంతేకాదు వారి వస్త్రాలు కానీ, మరి వారి యొక్క చెప్పులు కానీ, కాళ్ళకు కానీ వాపు రాలేదు, వస్త్రాలు పాతగిలి పోలేదు. 40 సంవత్సరాలు వారిని పోషించితివి. మరి 26వ వచనంలో అన్నాడు, అయితే వారు ఎలాంటి వారంటే నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. మరి ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇంత చేసినా ఆయన వారిని విసర్జించలేదు, బహు విసుగు పుట్టించినారు. అయినప్పటికీ వారు మరి ఆయన విస్తారమైన కృప కలిగిన వాడై వారిని విసర్జించలేదు. దయావాత్సల్యత గల దేవుడు, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడై ఉన్న దేవుడు. వారు ఎంతగానో మరి దేవుడిని త్రోసివేశారు, ఆయన మాటలు త్రోసివేశారు, ఆయన ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు, అవిధేయులుగా ఉన్నారు. ఆయన చేసిన మహోపకారాలని మర్చిపోయారు, ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయారు. మరి అనేక మార్లు విసుగు పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. అయినా నీవు ఓర్చి 31వ వచనం అన్నాడు, అయితే నీవు మహోపకారి అయ్యుండి వారిని బొత్తిగా నాశనం చేయక విడిచిపెట్టకయు ఉంటివి. నిజంగా నీవు కృపా కనికరము గల దేవుడివై ఉన్నావు. నిజమే, ఆయన వాత్సల్యత ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. ఆయన వాత్సల్యత సంపూర్ణుడు, ఆయన వాత్సల్యత. అందుకనే నీవు కోపించి వాత్సల్యత చూపకుందువా? లేదు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును. వారే కాదు, ఇశ్రాయేలే కాదు, నేటికి మనము ఎలా ఉన్నామో మనకే తెలుసు. మరి ఎన్నిసార్లు ఆయనను విసర్జించాము, ఎన్నిసార్లు ఆయన చేసిన మేలు మర్చిపోయాము, ఎన్నిసార్లు ఆయన గ్రంథాన్ని లక్ష్య పెట్టలేదు, ఎన్నిసార్లు ఆయన మాటలు త్రోసివేసినాము, ఎన్నిసార్లు మరి ప్రార్థన చేయకుండా ఆగిపోయాము, ఎన్నిసార్లు మన జీవిత దినాలన్నింటిలో ప్రతిదినం అందుకే క్షణము తప్పిపోతున్నటువంటి వారమే అని ఒప్పుకొని తీరవలసిన వారమే కదా. ప్రతి క్షణం మరి తప్పిపోతున్నటువంటి వారమే. అయినా ప్రభు మరి విసుగు పడక, విసర్జించక కదా విస్తారమైన కృపగలవాడై ఆయన ప్రేమ చూపుతూ ఉన్నాడు. అందుకే అనుదినం ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదని విలాప గ్రంథంలో వాక్యంలో మనం చదువుతున్నాం. 3 ఆయనకు నూతనంగానే నిన్నటివన్నీ మర్చిపోతున్నాడు ఆయన. మరి ఎన్ని మార్లో నేను మిమ్మల్ని చేర్చుకోవాలని అనుకున్న కోడి తన రెక్కల క్రిందికి ఎలాగూ మరి చేర్చుకుంటుందో అలా మిమ్మల్ని చేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీరే ఒళ్ళకపోతురి.
నేను పిల్లల్ని పెంచి పెద్దవానిగా చేసి కానీ మీరు ఇలాగున్నారని ఆ యొక్క యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆయన ఎంత బాధపడుతున్నాడో మరి అక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి మనం కూడా ఎన్నిసార్లు ఇశ్రాయేలు వలె మరి ఇశ్రాయేలు కంటే ఎక్కువగా ప్రతి దినం ఆయన త్రోసివేస్తున్నాం, కానీ ప్రభు మనల్ని త్రోసివేయట్లేదు. ఆయన కాయుచున్నాడు. ఆ యొక్క స్త్రీ రిస్పాలాగా మరి ఆ చచ్చిన శవాల మీద పగలు ఆకాశ పక్షులు వాలకుండా, రాత్రి ఆ కళేబరాల మీద అడవి మృగాలు వాలకుండా రాకుండా దగ్గరికి రాకుండా కాయుచుందంటే ఎంత మేలుకొని కాపాడుతుందో కాయుచుందో మనం చూస్తున్నాం. మన ప్రభు కాయుచున్న దేవుడు, మన ఆత్మలను కాయుచున్న దేవుడు కదా. అందుకని యూదా పత్రికలో క్రీస్తు యేసునందు మీరు భద్రపరచబడి అని అక్కడ వ్రాయబడింది. ఆయన రెక్కల కింద భద్రత ఉంది. క్రీస్తు యేసునందు ఆయన మనల్ని ఎంతగానో భద్రపరిచి ఉన్నాడు. మన చుట్టూ కంచె వేశాడు. ఆయన కాపుదల ఉంది కదా. ప్రభు ఎంతగానో కాపాడుతున్నాడు, మనల్ని విసర్జించడం లేదు. ఎంత విసుగు పుట్టించినా ఆయన ప్రేమ నూతనంగా ఆయనకు ఆచలత పుట్టుచున్నది. నిప్పుకోడిలాగా కాదు, నిప్పుకోడి కాఠిన్యమైనది. నిప్పుకోడికి చింత లేదు, ఆ పిల్లలు ఏమైనా దానికి చింత లేదు. కానీ అలాంటిది కాదు, మరి ఏదైనా త్రొక్కి వేస్తుందని కూడా దానికి చింత లేదు. కానీ ప్రతిరోజు ఇలాగ దుష్టులు వచ్చి అదిగో ఆనాడు ఏదైనా తోటలోకి ప్రవేశించి అపవాది ఏం చేస్తున్నాడు, మరి ఆ చెట్టు చూపించి మీరు ఆ ఫలాన్ని తింటే మీరు చావరు, దేవత వలె ఉంటారని మోసపుచ్చి అలా ప్రేరేపించింది కదా. కాబట్టి అలా దుష్టుడు పొంచుకొని ఉన్నాడని ప్రభు ప్రతిరోజు మనకి ఇలాగ అవకాశం ఇస్తున్నాడు. ఆయన సన్నిధి మనకి ఇస్తున్నాడు, ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. లేకపోతే నిజంగా మనం కూడా మనం క్షణక్షణం తప్పిపోతున్నాము. అయినా దుష్టుని వలలో పడిపోయే వాళ్ళమే. అందుకనే వాడు క్రూరుడని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి అందుకనే సామెతలు 12:10 అంటున్నాడు, భక్తిహీనుల వాత్సల్యత ఎటువంటిదంటే క్రూరత్వమే అని వ్రాయబడింది. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే, అది క్రూరత్వం గలది, అది క్రూరత్వమైన జంతువు. అది ఏం చేస్తుందో చూడండి. సామెత గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 5 వరకే కదక్క, టైం అయింది, ముగిస్తాను. సామెతలు 5వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 5వ అధ్యాయం 9వ వచనం. ఐదో అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడింది, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు యవనుడా అని ఈ యొక్క 5వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాం. కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొను, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళినేడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితము మరి నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నెట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించను. కాబట్టి అయ్యో అని ఒకనాడు అంగలార్చే దినం రాబోతుంది. ఈనాడు ఆయన మాటలు త్రోసివేస్తే, ఆయన ఉపదేశాన్ని ఆలకించకుండా ఆయన ఉపదేశాన్ని త్రోసివేస్తే ఒకనాడు మరి ఏమవుతుందంటే క్రూరులకు నీ జీవిత కాలం ఇచ్చివేతువు కదా. ఆ క్రూరుడు ఎక్కడ ఈడ్చుకొని పోతున్నాడు? ఇదే సామెతల్లో మనం చదివినట్లయితే 26వ వచనము 7వ అధ్యాయంలో, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. ఎక్కడ ఈడ్చుకొని వెళ్తుంది? మరణశాలకు ఈడ్చుకొని పోతుంది. అది చంపిన వారు లెక్కలేనంత మంది. అది బ్రతికించేది కాదు, దాని గుణమే అది క్రూర జంతువు, అది చంపివేసేది. మరి దేవుని స్వరూపం ముందు ఉన్నటువంటి ఆదామును హవ్వను చంపివేసింది. ఆదాము ద్వారా, ఆ ఒక్క మనుషుని ద్వారా మరి లోకంలోకి మరణం కదా వచ్చింది. అందరూ చంపబడిన వారు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే. అయితే లెక్కలేనంత మందిని అది పడద్రోసి గాయపరిచి చంపివేస్తుంది. దాని ఇల్లు పాతాళమునకు పోయే మార్గం, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. కాబట్టి నాడు అయ్యో అని ఎంత అంగలార్చిన ధనవంతుని వల్లే పాతాళంలో కేకలు వేసిన ప్రయోజనము లేదు. అయ్యో నేను జీవితకాలం అంతా ఎంతో సుఖాన్ని అనుభవించాను, ఇప్పుడైతే మరి ఆతన పడుతున్నావు. నిజమే, అలాంటి దినం రాబోతుంది. కాబట్టి మరి దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరిస్తే సురక్షితంగా ఉంటాం. 1వ అధ్యాయం 33వ వచనంలో సామెతలు అన్నాడు కదా, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉండును. కాబట్టి ప్రభువు రిస్పా వలె ఆయన కాయుచున్నాడు, ఆత్మలను కాయుచున్నాడు, ఆయన భద్రపరుస్తున్నాడు. మరి ఆయన ఎందుకు భయభక్తుల వారి చుట్టూ ఆయన కంచె వేసి ఉన్నాడు. అందుకే సాతానుడు ఏమి చేయలేడు. సాతానుడు ఏమైనా చేయాలంటే
మరి ఆ యోబు గురించి మనం చదువుతున్నాం 1వ అధ్యాయంలో. మరి ఆ యొక్క అపవాది వచ్చి మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభువే ఆ యొక్క యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నా భక్తుని చూచితివా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించినటువంటి వాడు, అతని వంటి వాడు ఎవడు లేడన్నప్పుడు అతని చుట్టూ నువ్వు కంచె వేశావు, ఆ కంచె తీసివేయి, వెంటనే అతను నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడని అపవాది ప్రేరేపిస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు కదా, మరి ఆ చుట్టూ కంచె వేసి తీసేసినాడు కానీ అయితే యోబును దేవుడు అప్పగించలేదు. అయినా మరి ఆయన ఆస్తి అంతా పోయింది ఒక రోజునే. తన పిల్లల్ని మరి వెళ్ళిపోయారు. తన పిల్లలకి ఆ దినమున విందు చేసుకుంటుండగా ఆ ఇంటి చుట్టూ ఆ సుడిగాలి కొట్టగా ఆ ఇల్లు పడి చనిపోయినట్టుగా చూస్తున్నాం. అయినా యోబు ప్రభుని స్తుతించాడు. మరొక నాడు ఆ సమయం వచ్చింది, యోబు ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి అపవాది వెళ్ళినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, చూచితివా, నా భక్తుని చూచితివా అన్నప్పుడు మరొకసారి యోబును మొత్తితే నిజంగా అతడు నిన్ను విడిచిపెడతాడన్నప్పుడు యోబు ప్రాణం మాత్రం ముట్టవద్దు, అతని దేహాన్ని నీకు అప్పగిస్తున్నానన్నాడు. చూడండి, కాబట్టి ప్రభు బిడ్డల చుట్టూ ఏముందంటే ఆయన కంచె ఉంది, ఆయన దూత కావలి ఉన్నాడు. మరి ఆ యొక్క రిస్పా అనే ఒక స్త్రీనే చచ్చిన కళేబరాల మీద అంత కాపుదలగా ఉందంటే మన ప్రభు ఎంత కాయుచున్నాడో కదా. ఈ యొక్క నిప్పుకోడైతే అది ధూళిలో కాచును, గుడ్లను పెడుతుంది కానీ అది ధూళిలో కాచును అని మనం చదువుతున్నాం. అలా కాదు, మన ప్రభు మరి నిరంతరమైన కాపాడుతున్నాడు. రాత్రింబగళ్ళు కనపాప వలె ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు నిద్రపోడు. ఆయన రేయింబగళ్ళు ఆయన విశ్రమించడు. యెషయా గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడినాయి. ఆయన విశ్రమించేవాడు కాదు, ఆయన ఊరకుండేవాడు కాదు. మరి మనం చేసే ప్రార్థనలు ఏ సమయంలో అయినా సరే, ఏ రాత్రి వేళ చేసినా, అందుకే దివారాత్రం తాను ఏర్పరచుకుంటున్నవారు ప్రార్థన చేయకుంటుండగా మరి దివారాత్రం చేస్తే ఆయన వినడా, తప్పక త్వరగా ఆయన న్యాయం తీర్చునని చదువుతున్నాం. కాబట్టి ఏది తురకకుండానట్లు ప్రభు మనల్ని భద్రపరుచాడు, ఆయన కాపాడుతున్నాడు, ఆయన కంచె వేసినాడు, ఆయన దూతల్ని కాపుదాలుగా ఉంచాడు. ఏది కూడా కొరత లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. మీరు నన్ను అడిగితే మీకు కావాల్సినవని నేను ఇస్తానంటున్నాడు. ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం చదువుతున్నాం. ఆయన రెక్కల కింద భద్రత. అందుకని రూతును మనం చూస్తున్నాం కదా, ఆయన రెక్కల క్రిందకి వచ్చింది. యెహోవా రెక్కల క్రింద ఆమె సురక్షితంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన రెక్కల క్రింద భద్రత అని మనం చూస్తున్నాం. వాడు తన పిల్లలు తనివి కానట్టు అది కాఠిన్యం చూపుతుంది. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన మృదువైన మాటలు కదా, ఆయన నొప్పించి మాటలు మృదువుగా ఆయన మాట్లాడువాడు. శాంతి స్వరూపుడు, ఆయన ప్రేమా స్వరూపుడు. ప్రతిదినం మనకు అందిస్తున్నాడు, ప్రతిదినం మనల్ని లేవనెత్తుతున్నాడు, ప్రతిదినం హెచ్చరిస్తున్నాడు. మరి లోబడిన పిల్లల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడు. రండి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ప్రేమా స్వరూపైన దేవుడు. ఆయన కష్టం వ్యర్థమైతే కదా, ఆయన కష్టం వ్యర్థమైతే చేయవాడా? మరి అందుకని యోనాతో అన్నాడు, దాని ఆ యొక్క నీనేవే పట్టణం గురించి అన్నాడు, ఆ ఒక సొర చెట్టు గురించి ఇంత విచారపడుతున్నావే, మరి కుడి ఎడమలు ఎరగని జనం, మరి 1,20,000 కంటే ఎక్కువైన జనం గురించి నేను విచారపడవద్దా? నిజమే, ఆ ప్రభు మన మీద ఆయన చింత కలిగినాడు, నశించే ఆత్మల పట్ల చింత కలిగినాడు. నమ్మిన మనం కూడా అలా చింత లేని వారంగా ఉంటే నిప్పుకోడితో సమానమే. కాబట్టి అలా కాకుండా అనేకుల క్షేమం కోసము ప్రార్థన చేయాలని, తిమోతి లాగా చింత కలిగి ప్రార్థన చేయాలని మన ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికి వందనాలు అక్క. ఇంతటితో ముగించుకుంటున్నాం. సిస్టర్, మరి యోబు గ్రంథము 39వ అధ్యాయము 13 నుంచి మరి నిప్పుకోడి విషయం చదివారు కదా. అసలు ఏం అర్థం కాలేదు, ఏం చెప్తారబ్బా అనుకున్నాను నా మట్టుకైతే. మరి సిస్టర్ చాలా చక్కగా మరి అది వాత్సల్యం లేనిది, ప్రేమ లేనిది అంటూ మరి కంపేర్ చేస్తూ స్త్రీల ప్రేమ ఎలాంటిది, మరి సాతాను ఎట్లా అవను మోసపుచ్చాడు, ఇది నిప్పుకోడి సాతానుతో కంపేర్ చేశారు. మరి అట్లాగే మరి మన ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిది, మనల్ని ఎంతగా కాపాడుతున్నారు, ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు. దీనికైతే తన పిల్లల పట్ల శ్రద్ధ లేదు, నిప్పుకోడి కదా. ఇక్కడ చాలా విషయాలు మరి పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యం చూపును. అని మన ప్రభు అలా కాదు, తన బిడ్డల్ని ఎంతగానో ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కష్టము వ్యర్థమైన దానికి చింత లేదు. నిప్పుకోడి నిజంగా ఈ నిప్పుకోడి విషయం నేను ఫస్ట్ టైం వింటున్నాను. చాలా చక్కగా వివరించారు సిస్టరు. గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. రిస్పా గురించి చెప్పారు. ఆమె
శవాలను కూడా ఎంత చక్కగా కాపాడుతున్నట్టు చూసాం కదా. మరి అలాగా తల కాఠిన్యం కలిగినది ఇది. చితకతకు వచ్చునని నేను అనుకొనకయే ఉన్నది. అది జంతువు వాటి గుడ్లు కదా. మరి మన ప్రభు వాత్సల్యం కలవాడు, ప్రేమ కలవాడు. నిప్పుకోడితో మరి కంపేర్ చేసి చెప్పింది మీ సిస్టర్, చాలా చక్కగా వివరించారు సిస్టర్. వందనాలు చెల్లిస్తున్నాం ఎస్టర్ ప్రేయర్ వారియర్స్ తరఫున మీకు అందించినందుకు. మరి చాలా రెఫరెన్సెస్ కూడా చెప్పారు సిస్టర్. రిస్పా గురించి చెప్పారు, ఆదాము అవ్వలు ఎలా మోసపరచబడినారు అనే విషయం చెప్పారు. మన ప్రభు యొక్క ప్రేమను గురించి కూడా చాలా వివరించారు. మనల్ని ఎంత చక్కగా కాపాడుతున్నారు మన ప్రభు. మన కొరకు లోకానికి వచ్చారు, ప్రాణం పెట్టారు. సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన అంశాలు పూజగా చెప్తారు, తర్వాత మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు ఎవరికైనా ఏమైనా కొత్త ఉంటే చెప్పండి మా. మిగతా విషయాలు పాత విషయాలు మా అందరికి తెలుసు. నేను కొందమని చిన్న పాపకి జ్వరం వస్తుంది, కూతురు పిల్లకి ప్రార్థన చేయండి. చిన్న పాప పేరేం పేరుమా? హర్షిత. హర్షిత మనవరాలా? మనవరాలక బిడ్డ పిల్ల. కొండమ్మ మనవరాలు హర్షితకు జ్వరం అంటే ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి అక్క. వందనాలు అక్క. చెప్పండి పద్మ. మా అబ్బాయి పేరు శాలెం రాజు అక్క. తను దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి అక్క. దేవుని పనిలో ఆడబడాలని మాకు ఇష్టం. అది దేవుని చిత్తం అయితే దేవుని పనిలో వాడబడేటట్టుగా, తను ఆత్మీయంగా ఎదిగేటట్టుగా ప్రార్థన చేయండి అక్క. పేరు శాలెం రాజు అక్క. శాలెం రాజు కొరకు సేవలో వాడబడే కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి పద్మ కుమారుడు. ఇంకా పిల్లలందరికీ స్కూల్స్ తెరవబడినాయి, బిజీగా ఉన్నారు తల్లిదండ్రులు, పిల్లలు అందరినీ. చక్కగా ఈ సంవత్సరం అంతా ఆశీర్వదించబడి బిడ్డలు దేవుని కృపను సహాయాన్ని పొంది దేవుని తోడుతో ఈ ఇయర్ అంతా చక్కగా వారి వారి రెస్పెక్టివ్ క్లాసెస్ కి, కాలేజెస్ కి వెళ్ళి చక్కగా ఫలించలాగా బిడ్డలకు దేవుని తోడు ఉండలాగున తల్లిదండ్రులమైన మనము మొర్దెకై తన యొక్క ఎస్తేర్ కోసం ఎలాగో కాపాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడో ఆవరణంలో అలాగో ప్రార్థనతో వారిని పెంచడానికి తగిన కృపను దేవుడు మనకు కూడా అనుగ్రహించలాగున అందరి మనముండు మనవరాళ్ళు కుమారులు కుమార్తెలు ఉన్నారు, వారి కొరకు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికైనా ప్రేయర్ చెప్పండి. వందనాలక్క. నేను సాయత్రినే చెప్పు. అదే వచ్చి కానీ కాలేజీ పోతుంది అక్క. చిన్న పాప బండ్లో పోతుంది, ప్రార్థన చేయండి అక్క. ఎక్కడ పోతుంది? కాలేజీ పోతుంది అక్క, ప్రార్థన చేయండి. అక్షయ. 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 పవన్ కి మళ్ళా బాగాలేదంట, ప్రార్థన చేయండి అట్లా. అదే బాధపడుతున్న పాపం, నొప్పి ఎక్కువ ఉందని బాధపడుతున్న పాపం, ప్రార్థన చేయండి. పవన్ కి ఆ కాలు అద్దం పడి బాగా కాలేదు, కూడా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కోసం వివాహం కోసం ప్రార్థన చేయండి. నిన్న పీజీ ఎగ్జామ్ రాసి వచ్చింది. ఉద్యోగం వివాహం కోసం చేయండి. ఓకే. మేరీ ప్రభా. మేరీ ప్రభా ఆంటీ ప్రేయర్ చేస్తావమ్మా? చేస్తానండి. విన్నారా ప్రేయర్ పాయింట్స్? విన్నాను. ఓకే. తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. దేవా, మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇంతకాలం కాచి కాపాడి నాన్న, మీరు రెక్కల కింద భద్రపరిచి ప్రభా నాన్న మమ్మల్ని నాన్న సజీవులకులో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే లెక్కించలేని వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న.
ప్రభా అయోగ్యులము అపాత్రులం ప్రభా ఎన్నిక లేని వంటి వారమైన మమ్మల్ని ప్రభా నాన్న మీరు ప్రేమించి తండ్రి ప్రభా నాన్న మీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు ఏసయ్యా మీకు వందనాలు ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా కన్న తల్లి ప్రేమ కంటే కూడా దేవా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు నాన్న మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా మీకు స్తోత్రాలు మీకు స్తుతులు తండ్రి ప్రభా నాన్న మీకు వేలాది వేల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నానా రిస్పా ఎలాగో తండ్రి ప్రభా తన బిడ్డలు నానా చనిపోయినా కూడా తండ్రి ప్రభా ఎంతో ప్రేమగా తను కాచి కాపాడింది ప్రభా అలాగ మేము కూడా ప్రభా మా పాపములు తగ్గి చచ్చిన వారమై ఉండగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి నాన్న తండ్రి ప్రభా మమ్మల్ని బ్రతికించిన దేవుడు నాన్న తండ్రి ప్రభా మమ్మల్ని కనికరించి ఏసయ్యా తండ్రి ప్రభా మీరు ఎక్కడి కింద నాన్న తండ్రి భద్రపరిచి ప్రభా నాన్న మమ్మల్ని పరలోకానికి వారసులుగా మీ బిడ్డలుగా మీ స్వాస్థ్యంగా నాన్న మమ్మల్ని చేసుకున్నారు ప్రభా అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా మీకు స్తోత్రాలు మీకు స్తుతులు ప్రభా నాన్న ప్రభా ఈ హాలిడేస్ లో అంతట్లో నాన్న జరిగిన మీటింగ్స్ అంతట్లోనూ మీరు ఎంతగానో దేవతండి ప్రభా మహిమ పొందినారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా మేమందరూ కూడా ఎంతో ఆత్మీయ మేలు పొందాం ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న మీకు స్తోత్రాలు ప్రభా నాన్న తండ్రి ఇలాగే మీ వాక్యంలో నాన్న దినదినము ఎదుగుతూ తండ్రి ప్రభా నాన్న మీ కృపలో దేవా తండ్రి ప్రభా మేము ఎదగడానికి మీ కృపను అనుగ్రహించండి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న తండ్రి ప్రతిరోజు దేవా తండ్రి ప్రభా ఇలాగ నాన్న మీ వాక్యం వినడానికి నానా మీతో గడపడానికి దేవా మీకు చూపించిన కృపకి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా మీకు స్తోత్రాలు నాన్న మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాన్న ఇది జూమ్ మీటింగ్ లో చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా ఆశీర్వదించండి ప్రభా వారి వారి అవసరతలకు ప్రభా మీ నామంలో తీర్చమని మొరపెట్టుకుంటున్నాం ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే నాన్న తండ్రి ప్రభా రక్షణ దయచేయండి ప్రభా నాన్న తండ్రి ప్రభా మా బంధువులలో తండ్రి ప్రభా మా ఫ్యామిలీలో తండ్రి ప్రభా ఇంకా ఎవరెవరు రక్షణ లేకుండా ఉంటున్నారో వారందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాన్న కొండమ్మ అంటే ప్రభా నాన్న ప్రార్థన రిక్వెస్ట్ అడిగింది ప్రభా తన మనవరాలు ప్రభా నాన్న తండ్రి ఎంతగానో బాగాలేకుండా ఉంటుండగా ప్రభా నాన్న చిన్న బిడ్డను ముట్టండి ప్రభా స్వస్థపరచమని మీకు ఆశలు మొరుపెట్టుకుంటున్నాం నాన్న తండ్రి మీ గాయపడిన హస్తాల ద్వారా మాకు స్వస్థత ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్య మీకు స్తోత్రాలు చిన్న బిడ్డని ప్రభా నాన్న మీ గాయపడిన హస్తంతో ప్రభా ముట్టి స్వస్థపరిచి నాన్న తండ్రి ప్రభా నాన్న ఆ బిడ్డ స్వస్థత పొంది మేము మిమ్మల్ని మాయంపరచడానికి దేవా నాన్న మీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం నాన్న ఏసయ్య సహాయం చేయండి ప్రభా నేను అలాగే సావిత్రి ఆంటీ కూడా తండ్రి ప్రభా వారి కూతురు నాన్న ప్రభా నాన్న కాలేజీకి వెళ్ళి వస్తుంటుండగా చుట్టూ కంచి వేయండి కాపాడండి ప్రభా ఎంతో భయంకరమైన లోకంలో ఉంటున్నాం ప్రభా మా బిడ్డలందరూ చుట్టూ కంచి వేయండి ప్రభా కాపాడండి నాన్న స్కూల్ కి కాలేజెస్ కి వెళ్తున్న బిడ్డలను నాన్న మీరు ఎక్కల కింద భద్రపరచండి నాన్న ముఖ్యంగా ఆడపిల్లలు కూడా తండ్రి ప్రభా నీకు ఆశలు మొరపెట్టుకుంటున్నాం ప్రభా నాన్న ఇహలోక మాలిన్యం బిడ్డలకు అంటకుండా తండ్రి ప్రభా వారి చుట్టూ కంచి వేయమని మొరపెట్టుకుంటున్నాం ప్రభా మీ సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం వారి రాకపోకలో తోడేయండమని మొరపెట్టుకుంటున్నాం నాన్న సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం ఏసయ్య మీకు వందనాలు నాన్న తండ్రి అలాగే పవన్ విషయమే నీ పాసన మొరపెట్టుకుంటున్నాం ప్రభా గాయాన్ని ముట్టండి ప్రభా ఎన్నో రోజుల నుంచి ఆ బిడ్డ బాధపడుతున్నాడు ప్రభా నాన్న సహాయం చేయమని మొరపెట్టుకుంటున్నాం నాన్న తండ్రి ప్రభా మీకు కనికరం చూపించండి నాన్న తండ్రి ప్రభా నాన్న తండ్రి కంప్లీట్ గా దేవ తండ్రి బాగా కావడానికి నాన్న మీ సహాయం దయచండి ఎంతో పెయిన్ తో బాధపడుతుంటుండగా ప్రభా నాన్న మీ కృపను అనుగ్రహించమని మొరపెట్టుకుంటున్నాం ప్రభా మీ సహాయాన్ని దయచేయండి నాన్న ఇలాగ తండ్రి ప్రభా ఇంకా మా సంఘంలో కానీ తండ్రి ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వారిలో కానీ నాన్న ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా నాన్న ఆ బిడ్డలందరినీ ముట్టమని స్వస్థపరచమని నీ పాసనలో గోజాడుకుంటున్నాం నాన్న ఏసయ్య సహాయం చేయండి ఎవరెవరు ఏ అవసరతలు ఏ అక్కర్లతో నాన్న మీ పాసనకి వచ్చి ఉంటారో ప్రభా నాన్న మీరు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా నాన్న మీ కనికరం చూపించి నాన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క అవసరతని నాన్న వారి తగ్గిన సమయంలో దేవతను మీరు చేయగల దేవుడు ప్రభా అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న ఏసయ్య మీకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ వేసి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.